హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో అల్ట్రా వ్లాగ్స్ 1. దిస్ ఇస్ జీవన్ కుమార్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మా తండలో తీజ్ ఫెస్ట్ అంటే జరుగుతుంది కదా, చెరుకుం తండలో పర్వతీర్ మండలం. అంటే ఎలా బిల్డ్ చేసి తీజ్ అంటే నీళ్ళ మీద పెడతారా ఎట్లా అనేసి, ఆ బుట్టలను ఎలా వేస్తారు ఏంటిది అనేసి మీకు చూపిస్తాను. నేను అక్కడికి వెళ్తున్నా, ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి అంటే ఇలా కట్టెలతో కట్టేసి, అంటే మాకు కింద సిమెంట్ ఉంది కదా, అందుకనే బిల్డ్ చేసిన తర్వాత ఇది ఇలా కట్టెలు ఎంత వేసి కింద గట్టిగా వేసేసి కింద జాలి లాంటిది వేసి పైన బుట్టలు ఇలా పరుస్తారు అన్నట్టు. చూసుకోండి, ఎన్ని ఇళ్ళు ఉంటాయో అన్ని ఇళ్ళకు ఒక్కొక్కటి చేసుకుంటా. ఈ బుట్టలలో ఏమేమి వేస్తారంటే వచ్చేసి కింద ఎరువు లేకుంటే శాండ్ వేసిన తర్వాత ఇసుక వేసిన తర్వాత పైనుండి ఆ ఎరువు వేసి దాని మీద నుండి మనం నానబెట్టిన గోధుమలను వేస్తారు ఫ్రెండ్స్. అదే మా తీజ్ ఫెస్ట్ అంటే 9 రోజులు ఇది పూస్తుంది అన్నట్టు. సో దీని జర్నీ 9 days ఉంటుంది అన్నట్టు. ఇది వచ్చేసి ఇలా పరిచిన తర్వాత నీళ్ళు పోయడం డైలీ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. పొద్దున్న ఆల్రెడీ ఇప్పుడు వాటరింగ్ అయిపోయిన తర్వాత నేను వీడియో తీసుకుంటున్నా. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ కల్చరల్ కూడా ఉంటుంది. మా బంజారాలో ఎలా ఉంటుంది ఏంటిది అనేసి చూసుకోండి. సౌండ్ సిస్టమ్ లేకుంటే అసలు పొద్దు కూడా గడవదు మా ఆడపడుచులకు. సో ఇక నెక్స్ట్ మళ్ళీ మధ్యాహ్నం నీళ్ళ కోసం వచ్చినాం. అప్పట్లో అంటే బోరింగ్ కొట్టి తీసుకుపోయేటోళ్ళు, కానీ ఇప్పుడైతే మోటార్లు అయిపోయినాయి. బిందె మీద బిందె పెట్టి నింపుతున్నారు ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు. మొత్తం వాటర్ వేస్తారు. దిస్ ఇస్ ద ప్రాసెస్. హౌ ఇట్లా ఉంటుంది. నీళ్ళు అంటే ఎక్కువ వేయాలంట, అయితేనే వేర్లు పారుతాయంట ఫ్రెండ్స్. మా అక్క అయితే వాటర్ వేస్తుంది. వాళ్ళ సాటర్డే కదా, జై బజరంగబలి. చూసుకోవచ్చు, లుక్ సూపర్ ఉంది కదా అసలు. ఇట్లా కింద నుండి మా గ్రాండ్ ఫోటో తీస్తలేనని పాపం అలుగుతుంది. దీని మీద పందిరి లెక్క వేయడానికి తాత అయితే ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అట్లా వేసి కడతారు అన్నట్టు, ఇట్లా పందిరి లెక్క వేస్తారు. హెల్ప్ చేస్తా ఫ్రెండ్స్, మళ్ళీ అయిపోయిన తర్వాత వీడియో కవర్ చేద్దాం. వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ మామా. ఇట్లా ఫోల్డ్ చేసి పందిరి లెక్క కడతాం. తాత అట్లెందుకు కడతారే? నీడక నీడుండాలంట ఫ్రెండ్స్. నీడుంటే మళ్ళీ అది అనుకుంటా. ఫ్రెండ్స్ అప్పటి నుండి కష్టపడి మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా కట్టేసినాం. చెప్పు. లేదు చూసుకోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కట్టేసినాం. అంటే ఇది ఎందుకు కడతారంటే నీడ కొరకు, ఎండ పడకుండా గోధుమలకు కొంచెం నీడగా ఉండాలనేసి కడతారు అన్నట్టు. అచ్చా, అంటే ఇప్పుడు మొలకొస్తాయి కదా ఫ్రెండ్స్, పెద్దగా అవుతుంటే గ్రోత్ అవుతాయి కదా, అప్పుడు ఇట్లా కింద పడకుండా స్ట్రైట్గా రావడం కోసమే ఇది కడతారు అన్నట్టు. అండ్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసేసినాం. ఇది సైడ్ లుక్. అండ్ ముందటి నుండి చూసుకోవచ్చు. ఇది ద పీస్. చూడు కష్టపడతాండి. ఇప్పుడు అవి కూడా కట్టాలి. ఇంకా ఈవినింగ్ వరకు కట్టేస్తాం. అవి ఎండ పడుతుంది ఫ్రెండ్స్. ఇక పాట పెడతా కొద్దిసేపు. ఇవి పామాయిల్ ఆకులు కూడా కట్టేస్తుండు మా తాత ఆల్రెడీ. మా బాబాయ్ వరుతుండు. ఫైనల్గా అసలు సూపర్ బాగుంది. కొంచెం యూనిక్గా ఈసారి యూనిక్గా చేస్తారు మా వాళ్ళంతా. ఎప్పుడు కట్టండి వేరే ఉన్నది. సాయంత్రం కాగానే సౌండ్ సిస్టమ్ లేని పొద్దు గడవదు. సో ఇలా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి డ్యాన్స్ చేసి అంటే మాట్లాడి, మా అమ్మ వాళ్ళు పొద్దున్న నుండి కష్టపడి ఈవినింగ్ వచ్చి ఇలా తీజ్ దగ్గర మాట్లాడుకుంటూ కొంచెం రిలీఫ్ అవుతారు. వాళ్ళ లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి ఏంటిది అనేసి ఇలా అందరూ గ్యాదర్ అయి ఉంటే అసలు ఉంటుంది మా అమ్మ, వేరే ఉంటుంది అది ఆ ఫీల్. మొత్తానికైతే డ్యాన్స్ పాటలు ఆపిర్రు. ఇదైతే ఫైనల్ లుక్.
ఇదైతే డే 3 ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే ఎంజాయ్ చేసిర్రు అనుకుంటున్నా. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి అయితే ట్యాగ్ చేయండి. తీజ్ గురించి ఎవరికైతే అవేర్నెస్ లేదో వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.